హాయ్, అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద వైకుంఠ దర్శనం కోసం టోకెన్ల జారీలో ఏర్పడ్డ తొక్కిసలాటలో 6 మరణించిన సంగతి తెలిసింది. అనేక మంది గాయపడ్డారు. దీనికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ దుమారం కూడా రేగింది. ఇవాళ లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వాలి లోకేష్ గారికి అనే అంశం కూడా అక్కడి నుంచే దాని ప్రతిఫలమే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయ విచారణ కూడా ప్రారంభమైంది. జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారి ఆధ్వర్యంలో న్యాయ విచారణ ప్రారంభమైంది. మరి ఈ న్యాయ విచారణలో ఏం తేలుస్తారు, ఎటువంటి అంశాల పరిశీలనకు తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. ఏంటి సార్ న్యాయ విచారణ, దీన్ని అంటే ఎవరెవరు తప్పు చేశారో, ఎక్కడ ఇబ్బంది ఉంది, కొంతమంది తెలుగుదేశం పార్టీ కుట్ర ఉన్నది అన్న కోణంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ నిగ్గు తేలుస్తుందా? తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు ఏదైతే తెలుగుదేశం ఆరోపిస్తుందో ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ యొక్క కమిటీకి ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశగానే మీరు అన్నట్టు సత్యనారాయణ మూర్తి గారు సమర్థవంతమైన రిటైర్డ్ జడ్జి గారు ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేశారు. సరే, 5 దశాబ్దాలు ఎప్పుడు లేని విధంగా పరమ పవిత్రమైన ప్లేస్లో తొక్కిసలాట జరిగింది. 6 మరణానికి కారణమయ్యారు. దానికి ఎవరైనా బాధ్యులను చేసి ఒకళ్ళిద్దరిని సస్పెండ్ చేయటం, 2 ఐపీఎస్ ఆఫీసర్తో పాటు సుబ్బారెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సరే, ప్రపంచం అంతా తిరుమల వైపే చూస్తుంది. ఎందుకంటే 4 మాసాల క్రితం మనం చూస్తే తిరుమల లడ్డు అపవిత్రత ఖండించి దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఒక సిబిఐ ఆఫీస్ కూడా సిబ్బందిని కూడా ఎలక్ట్ చేశారు. అదే సమయంలో ఇప్పుడు రెండోది ఆరోపణ ఈ తొక్కిసలాటం. తొలి ఏకాదశి రోజు అందరూ కూడా దర్శనం చేసుకోవాలనుకోవటం, తొక్కిసలాటలు అమాయకులైన 6 చనిపోవటం ఎప్పుడూ లేదు. మరి తిరుమల ఆ పవిత్రతనే ఈ ప్రశ్నలు ఎవరెత్తున్నాయి గత 6 మాసాల నుంచి. మరి ఇన్ని దశాబ్దాలు ఎప్పుడు లేని జరగట్లేదు, ఎందుకు జరుగుతున్నాయి? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని ఒక్కసారి ఆయన అనుకుంటారు. అటువంటి కొత్త పాలకవర్గం చైర్మన్, జేఈఓ, ఈఓ కొంతమంది ఉన్నా కానీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక విధమైన ఆరోపణ. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ కమిటీకి ఉంటుంది. త్వరితగతిన విచారణ చేయగలిగితే ప్రజల్లో ఒక నమ్మకం అనేది ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే దానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా యాజ్ అ డిప్యూటీ సీఎంగా క్షమాపణ కోరాడు పవన్ కళ్యాణ్ గారు. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరు దోషులైనా శిక్షిస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరన్నట్టు అప్పటి నుంచి ఇప్పుడు పరిణామాలు చూస్తే కనుక ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది పరమ పవిత్రమైన ప్లేస్ను కాపాడుకోవాలి, ఎవరైనా చైర్మన్ అయినా జేఈఓ అయినా ఏమైనా క్షమాపణ చెప్పాల్సిందే అన్నాడు. ఆ దిశగా ఆయన చెప్పిన తర్వాత క్షమాపణలు కోరారు. అది క్షమాపణ కోరటం కాకుండా ఇక తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాని యజమానులది, దాని యొక్క బాధ్యత తీసుకునే వాళ్ళు. మేము ఎందుకు చెప్పాలంటే కుదరదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇదైనా త్వరితగతిన విచారించి దీంట్లో ఎవరు దోషులున్నా అమాయకులైన వాళ్ళు బలి చేయకూడదు. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటి, అక్కడున్న డిఎస్పీ ఏం చేశాడు, అక్కడున్న ఆఫీసర్స్ ఏం చేశారు, దీంట్లో అన్యాయంగా అనవసరంగా వేరే వాళ్ళు ఇరికిచ్చారా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా అని తేల్చాల్సిన బాధ్యత ఈ కమిటీకి ఉంటుంది అనమాట. ఓకే, అంటే గతంలో కూడా లడ్డు వ్యవహారంలో కూడా న్యాయ విచారణకు ఆదేశించారు. ఇప్పటి వరకు దాని ఫలితం ఏం కనపడలేదు. సో ఈ విచారణ కమిటీలు వీటి పట్ల ప్రజల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఏదైనా విచారణ కమిటీలు వేస్తాం, అంత హడావిడి ఉంటుంది, అక్కడికక్కడ నడుస్తుంది, ఆ తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్లే మళ్ళీ వెలుగు చూడవు. సో దీని మీద మళ్ళీ ప్రశ్నించే వాళ్ళు ఉండరు ఎవరు కూడా, ఈవెన్ మీడియా కూడా మర్చిపోతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో లడ్డూకి సంబంధించిన విచారణ కూడా ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. మరి ఈ విచారణ అయినా వెలుగు చూస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి కదా. ఇక్కడండి మన న్యాయశాస్త్రం లార్డ్ మెకాలే సిఫార్సు నుంచి అమలు అవుతున్నది. ఇది కొద్దిగా న్యాయశాస్త్రం కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ దోషులు శిక్ష పడాల్సిందే. అంటే సరైన సిబ్బంది ఎలకేట్ అవ్వాలి, ఎంక్వైరీ ఆఫీసులు వేయాలి. మీరన్నట్టు ఇది ప్రపంచవ్యాప్త ఇష్యూ, ఆధ్యాత్మిక తిరుమల పవిత్రత కాపాడే విషయం కాబట్టి ఇది సిబిఐ పరిధిలో వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా దాంట్లో తూనికల కొలతలో ఒక సమర్థమైన ఆఫీసర్ని, సిబిఐ డైరెక్టర్ని ఇలా ఇంక్లూడ్ చేసి ఎలకేట్ చేశారు. చేసిన తర్వాత సిబ్బందిని ఎలకేట్ చేయాలి. దానికి ఒక 15 మంది సిబ్బందిని ఎలకేట్ చేసి తిరుపతిలో ఆఫీస్ కూడా పెట్టారు. ఆ త్వరితగతిన వాళ్ళు కూడా విచారిస్తున్నారు. మొన్న కూడా హోంశాఖ కార్యదర్శి కూడా వెళ్ళి తిరుమలలో ఎందుకు మొన్న ఈ మధ్య అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, పోటు అంటే లడ్డు తయారీ కేంద్రంలో, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ విచారణ జరుగుతుంది. కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ, ఎందుకంటే 145 కోట్ల జనాభా,
అనేక వ్యవస్థలు ఉంటాయి. అందులో సిబ్బంది ఎలకేట్ కావాలి, సమర్థతలు కావాలి, విచారించి త్వరితగతిన ఇక మీద తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీని వెనక లడ్డు అపవిత్ర జరిగిందా, దీన్ని కల్తీ నెయ్యి జరిగిందా అని వాళ్ళు విచారిస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. దీంతో పాటు సుప్రీంకోర్టు కూడా నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది శారదాపేట అధిపతి అక్రమంగా అక్కడ గోగర్భ డ్యామ్ పరిసరాల్లో నిబంధనల విరుద్ధంగా కట్టారని, అది కూడా కూల్చేమని కోర్టు కూడా ఆదేశించింది. కాబట్టి ఇవన్నీ కూడా పరిణామాలు ఏంటంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటాయి. న్యాయ వ్యవస్థలో ఆ సిబ్బంది ఎలకేట్ చేయటం, వాళ్ళు విచారించడం కొంచెం టైం తీసుకుంటుంది. టైం బౌండ్ అనేది ఉంటది అనమాట. అది ఒక ఇదైతే మీరు అన్నట్టు ఇది తొక్కిసలాట అనుకోని సంఘటన మనం జరిగింది. అది కూడా ఇమ్మీడియట్ గా ఇచ్చేసేసి ఎవరున్నారో ఇక తప్పులు చేయకుండా ఒక వ్యవస్థనే ఒకళ్ళనే పోలీసులనే బాధ్యతలు చేసి అసలైన యంత్రాంగం తిరుమల యంత్రాంగాన్ని పక్కన పెట్టినట్టుగా చాలా మంది అన్నారు. చైర్మన్ మీద జేయూ మీద ఈఓ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు అనేవాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది స్వతంత్ర దర్యాప్తునా లేకపోతే ఎట్లా? ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంటుందండి. స్వతంత్ర జ్యుడిషియల్ ప్రభుత్వం తరపున ఒక రిటైర్డ్ సమర్థవంతమైన జడ్జిల్ని వాళ్ళ యొక్క పీరియడ్ లో మంచిగా చేసిన వాళ్ళని ప్రభుత్వం అడగొచ్చు. వాళ్ళు హైకోర్టు వాళ్ళు నుంచి సమర్థవంతుల వాళ్ళని ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతంగా చర్యలు తీసుకొని వాళ్ళు నివేదిక ఇచ్చేస్తే దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ప్రభావితం చేసే అవకాశం కూడా, ఇప్పుడు ఎవరినైతే సస్పెండ్ చేసారో అధికారులని వాళ్ళ మీద నిందలేసే అవకాశం కూడా ఉంటది కదా. సో అలా కాకుండా ఇప్పుడు మీరు అన్నారు ఈఓ గాని జేఈఓ గాని వాళ్ళు ఎందుకు బాధ్యత వహించరు? ఇవాళ వరకు వాస్తవం చెప్పాలంటే తిరుమలకు సంబంధించి ఏం జరిగినా దాని మీద ఈఓనే బాధ్యత అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో అల్టిమేట్ గా ఈఓ లేదా టీటీడీ చైర్మన్. సరే, చైర్మన్ అంటే రాజకీయపరమైన అంశం కాబట్టి దాన్ని పక్కన పెడితే బాధ్యతల విషయంలో ఈఓనే అల్టిమేట్ కాబట్టి ఈఓ జేఈఓ వీళ్ళిద్దరే కదా దాని సర్వాధికారాలను అనుభవిస్తూ ఉంటారు. సో వాళ్ళని బాధ్యులు చేయకుండా ఈ ప్రభుత్వం కూడా కేవలం పోలీస్ అధికారుల మీద ఒక ఇద్దరి మీద వేటేసి చర్యలు తీసుకొని కొంతమందిని బదిలీ చేసేసి ఇది అసలు విషయాలు అసలు ఎవరినైతే బాధ్యత వహించాలో వాళ్ళని వదిలేసింది అన్న ఒక భావన ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఈ విచారణ కూడా ఆ దిశలో నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ఉండాలి. మీరు అన్నట్టు ఇప్పుడు ధర్మారెడ్డి అంతకుముందు ఈఓ జేయూ అంతా ఆయనే, సర్వస్వం ఆయన అన్నాడు. ఆయన మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన మీద కూడా సిట్ దర్యాప్తు జరుపుతా ఉంది గత ప్రభుత్వంలో, అంతే కదండి. ఆయన సెంట్రల్ నుంచి వచ్చాడండి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు జేఓది కీలక పాత్ర, ఈఓదే ఉంటది అనమాట. వీళ్ళిద్దరి మీద కూడా విచారణ జరపాలి. ఎవరైనా ఒకటే, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. ప్రభుత్వం ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు ఎవరున్నా కానీ ఇది మాదేం తప్పు లేదనుకుంటే కుదరదు అనమాట. కాబట్టి మీరు అన్నట్టు ఎప్పుడైతే ఇది త్వరితగతిన విచారించి, ఇది జడ్జి గారు రిటైర్డ్ జడ్జి కాబట్టి వీళ్ళు ఎవరు ప్రలోభాలకు లొంగరు. కాబట్టి నిష్పక్షపాతంగా ఎవరున్నా కానీ ఇక్కడ లోపం జరిగిందని చెప్పి ఇక్కడ మీద తప్పు జరగకుండా ఉంటే ఏం చేయాలనేది వీళ్ళు నివేదిక ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద నివేదికలు అంటే న్యాయ విచారణలకు ఆదేశించడం అనేది ఒక ప్రక్రియ అయితే, త్వరితగతిన దాని మీద విచారణ పూర్తి చేసి నివేదిక తెప్పించుకుని దీనికి బాధ్యులైన వారిని శిక్షించడం మరో ప్రక్రియ. భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుంచి చూస్తున్న అంశం ఈ విచారణ ప్రక్రియ వేగవంతంగా ముగియకుండా అసలు దోషులు తప్పించుకునే పరిస్థితులు మనం అనేకం చూస్తున్నాం. ఈసారైనా అలా కాకుండా ఈ ప్రభుత్వంలో వేగంగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. నమస్తే.